హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐలో వచ్చిన మరొక ఫీచర్ గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు రీచ్ అవ్వాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో చెప్పబోయే ఫీచర్ ఏంటంటే అదే ఎస్బీఐ వర్చువల్ డెబిట్ కార్డ్. ఇంతకుముందు ఎస్బీఐలో ఫిజికల్ డెబిట్ కార్డులు మాత్రమే అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు ఇచ్చిన కొత్త ఫీచర్ ద్వారా యోనోలో ఎస్బీఐ వర్చువల్ కార్డ్ని అప్డేట్ చేయడం జరిగింది. అంటే ఎస్బీఐ వర్చువల్ కార్డ్ వల్ల యూజెస్ ఏంటి, అంటే ఇది మనకు ఎలా యూజెస్ అవుతాయి, దీనివల్ల రివార్డ్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్, ఈ ఎస్బీఐ వర్చువల్ కార్డ్ అప్లై చేస్తే దీనికి యాన్యువల్ ఛార్జ్ అంటూ ఏముండదు, జీరో కాస్ట్. అండ్ కార్డ్ని క్యారీ చేయాల్సిన పని కూడా లేదు, మొబైల్లోనే ఉంటుంది. అండ్ రివార్డ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ 200 రూపీస్కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే మనకు వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ మనం క్యాష్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అయితే పర్ 1 ట్రాన్సాక్షన్ 5000 వరకు చేసుకోవచ్చు. డైలీ పర్చేస్ లిమిట్ వచ్చేసి 50,000 వరకు ఉంటుంది. వ్యాలిడిటీ అయితే 5 years వరకు ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వర్చువల్ డెబిట్ కార్డ్ ఇది మన మొబైల్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఎవ్వరూ వాడలేరు అండ్ దీన్ని చూడలేరు. ఐలీ పాస్వర్డ్స్ అండ్ ఓటీపీలతో సెక్యూర్ చేయబడి ఉంటుంది. ఓన్లీ కార్డు హోల్డర్ మాత్రమే దీన్ని ఓపెన్ చేయగలడు. అంటే ఫిజికల్ డెబిట్ కార్డ్ కన్నా ఇది చాలా బెటర్. ఇదే వర్చువల్ డెబిట్ కార్డ్. ఇప్పుడు ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వర్చువల్ డెబిట్ కార్డ్ని అప్లై చేయాలంటే ముందుగా యోనో ఎస్బీఐ యాప్లోకి వెళ్ళాలి. యోనో ఎస్బీఐ యాప్లోకి వెళ్ళాక ఇక్కడ ఎంపిన్ కానీ యూజర్ నేమ్తో కానీ రెండిట్లో ఏదైనా ఒకటి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి దాంతో లాగిన్ అవ్వండి. ఎంపిన్తో లాగిన్ అవ్వండి, ఈజీగా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే పైన స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఇక్కడ కార్డ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. కార్డ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాక మై డెబిట్ కార్డ్, మై క్రెడిట్ కార్డ్, మై ప్రీపెయిడ్ కార్డ్స్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మై డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన అకౌంట్కి ఎన్ని ఏటీఎం కార్డ్స్ అంటే ఎన్ని డెబిట్ కార్డ్స్ లింక్ అయి ఉన్నాయో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. నాకైతే ఇక్కడ 2 డెబిట్ కార్డులు ఉన్నాయి కాబట్టి 2 చూపిస్తుంది. ఇప్పుడు వర్చువల్ డెబిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ రిక్వెస్ట్ న్యూ కార్డ్ అనే ఆప్షన్ రైట్ సైడ్లో ఉంది. ఈ రిక్వెస్ట్ ఏ న్యూ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ అడుగుతుంది. టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్, వర్చువలా ఫిజికలా, మీ ఇష్టం. ఫిజికల్ కార్డ్ కూడా అప్లై చేయొచ్చు, బట్ ఒక అకౌంట్కి 2 ఫిజికల్ కార్డ్ మాత్రమే వస్తాయి. నేను ఆల్రెడీ నా దగ్గర 2 ఫిజికల్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఇంకోటి అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. మీ దగ్గర ఒకటే ఏటీఎం కార్డు ఉంటే ఇంకోటి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఒకటి ఇంటి దగ్గర ఉన్న ఇంకోటి మనం ఎక్కడైనా క్యారీ చేయొచ్చు. అంటే 2 మల్టీపర్పస్ యూజ్ అవుతుందని నా అభిప్రాయం. బట్ ఆ ఫిజికల్ కార్డుకి మాత్రం యాన్యువల్ ఛార్జ్ ఉంటుంది. ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఫిజికల్ అండ్ చూడండి. ఆల్రెడీ నేను ఫిజికల్ కార్డు చూజ్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ మ్యాక్సిమం 2 యాక్టివ్ ఫిజికల్ కార్డ్స్ ఫర్ సెలెక్టెడ్ అకౌంట్. అంటే ఆల్రెడీ 2 యాక్టివ్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో ఫిజికల్ కార్డ్ అప్లై కాదు. సో నేను వర్చువల్ డెబిట్ కార్డ్ని మనం అప్లై చేసుకుందాం. ఇక్కడ వర్చువల్ డెబిట్ కార్డ్ ఆప్షన్ని క్లిక్ చేశాక సెలెక్ట్ కార్డ్ ఉంటుంది. సెలెక్ట్ కార్డ్ వచ్చేసి రూపే, గ్లోబ్, వీసా అండ్ మాస్టర్, ఇలా ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. రూపే గ్లోబల్ క్లిక్ చేశాను నేనైతే. నేమ్ ఆన్ ది కార్డ్, మీ ఇష్టం. నేమ్ ఆన్ ది కార్డ్ మీ ఇష్టం ఉన్న నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే కార్డు పైన మీకు ఏం నేమ్ రావాలో అది మీ ఇష్టం. సో ఇక్కడ నేమ్ ఆన్ ది కార్డ్ అయిపోయాక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేశాక నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేశాక మన మొబైల్కి అయితే అంటే అకౌంట్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఇక్కడ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను నేను. ఓటీపీని ఎంటర్ చేశాక కింద సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక పైన స్క్రీన్ పైన చూస్తుంది వర్చువల్ కార్డ్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్లీ. అంటే మనకు వర్చువల్ కార్డ్ అయితే అప్లై అయింది, బట్ దాని ఆ కార్డ్ని మనం యాక్టివ్లోకి తెచ్చుకోవాలి. అంటే డీయాక్టివ్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఆ కార్డ్ని యాక్టివేట్ చేయాలి. ఇక్కడ చూస్తుంది ప్లీజ్ యాక్టివేట్ కార్డ్ బిఫోర్ యూజింగ్ ఫర్
ట్రాన్సాక్షన్స్. అంటే ట్రాన్సాక్షన్స్కి మనము యూజ్ చేయాలంటే ఖచ్చితంగా కార్డ్ని అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. బట్ వర్చువల్ కార్డ్ మాత్రం ఇష్యూ సక్సెస్ఫుల్ అని వచ్చింది మనకి. ఇప్పుడు యాక్టివేట్ కార్డ్ని యాక్టివేట్ చేయాలి. అది ఎలా? ఎస్, యాక్టివేట్ కార్డ్ని క్లిక్ చేశాక సక్సెస్ఫుల్లీ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్. సో కార్డు కూడా అప్లై సక్సెస్ఫుల్ అయింది అండ్ యాక్టివేషన్ కూడా సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు వర్చువల్ డెబిట్ కార్డ్ ఎక్కడ చూడాలి? మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఎస్, ఇక్కడ కింద గో టు రిలేషన్షిప్స్కి వెళ్తే మై డెబిట్ కార్డ్లోనే ఇంతకుముందు ఓన్లీ ఫిజికల్ కార్డు చూస్తుండే, ఇప్పుడు ఫిజికల్ కార్డుతో పాటు మనకు వర్చువల్ కార్డు కూడా ఇక్కడ పైన చూపిస్తుంది. ఎస్, గ్లోబల్ డెబిట్ కార్డ్ క్లియర్గా వర్చువల్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వర్చువల్ డెబిట్ కార్డులో మనకు కార్డ్ నంబరు వ్యాలిడిటీ రెండు ఒకసారి కనిపిస్తాయి, సివివి కనబడదు. మనకు సివివి కనబడాలంటే షో సివివి అని ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, పైన కార్డ్ నంబర్ క్లియర్ కనిపిస్తుంది అండ్ వ్యాలిడిటీ కూడా కనిపిస్తుంది, కానీ సివివి కనబడడం లేదు. సివివి తెలుసుకోవాలంటే ఇక్కడ షో సివివి అనే ఆప్షన్ ఉంటుంది కింద, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ద్వారా మాత్రమే సివివి తెలుస్తుంది. ఎస్, వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక ఇప్పుడు మనకు సివివి అయితే చూపిస్తుంది. ఇప్పుడు సివివి కనిపిస్తుంది కాబట్టి కార్డ్ నంబరు వ్యాలిడిటీ కనబడదు. అంటే అంత సెక్యూర్గా ఇక్కడ ఎస్బీఐ వాళ్ళు మనకైతే ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే ఏది కూడా ఒకేసారి విజిబుల్ కాదు. అంటే అన్నోన్ పర్సన్ కానీ ఏదైనా ఎవరిని ఓపెన్ చేస్తే అంత ఈజీగా అయితే విజిబుల్ కాదు. కార్డ్ నెంబర్ కనిపిస్తే సివివి కనబడదు, సివివి కనిపిస్తే కార్డ్ నెంబర్ కనిపించదు. ఇక్కడ సివివి కనిపిస్తుంది, ఇప్పుడు కార్డ్ నెంబర్ లేదు, వ్యాలిడిటీ లేదు. సో ఇక్కడ మనకు సివివి బదులు మనకు కార్డ్ నెంబర్ వ్యాలిడిటీ కావాలంటే షో కార్డ్ డీటెయిల్స్ అని ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది, కింద ఉంది. సివివి అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ఓటీపీతో లాగిన్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. ఒక సివివి ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ క్లియర్గా విజిబుల్ అయితే మనకు ఇక్కడ షో కార్డ్ డీటెయిల్స్ ప్రెస్ చేస్తే సివివి కాకుండా మిగతా అన్ని డీటెయిల్స్ అయితే మనకు కనబడతాయి. సో వాటి ద్వారా మనం ఎలాంటి పేమెంట్స్ అయినా, ఆన్లైన్ పేమెంట్స్ కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఇంకేదైనా పేమెంట్స్ కానీ, ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ కూడా ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎస్, ఇక్కడ నెక్స్ట్ మేనేజ్ యూసేజ్ అండ్ లిమిట్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. అంటే కార్డ్ని మనం యూసేజ్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డొమెస్టిక్ యూసేజ్ ఆర్ ఇంటర్నేషనల్ యూసేజ్, మనకి ఇంటర్నేషనల్ యూసేజ్ ఏం పెద్ద అవసరం ఉండదు కాబట్టి డొమెస్టిక్ యూసేజ్ అయితే ఆల్రెడీ క్లిక్ చేసింది ఉంది. మేనేజ్ లిమిట్స్ వచ్చేసి ఇక్కడ మనం కార్డ్ని మనం పేమెంట్ చేసే ముందు ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే మనం చేయాలి. అంటే కాంటాక్ట్లెస్ పేమెంట్స్, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ మనము అలో చేస్తేనే మనకు పేమెంట్స్ అయితే జరుగుతాయి. ఎస్, ఇక్కడ ఈ కామర్స్ పేమెంట్స్ అయితే 50,000 వరకు మనకు లిమిట్ ఉంది. సో ఇది క్లిక్ చేశాక కింద సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీపీ వెళ్తుంది. ఓటీపీతో లాగిన్ అయితే కొత్తగా చేంజ్ చేసిన కొత్తగా చేంజ్ చేసిన అనేవి మనకు అక్కడ అప్లికేబుల్ అవుతాయి. ఎస్, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే పైన స్క్రీన్ పైన చూస్తుంది యూసేజ్ అండ్ లిమిట్స్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. మనం కొత్తగా ఏమైతే చేంజ్ చేసినామో అవి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినట్టు కింద అయితే చూపిస్తుంది. ఎస్, ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ వర్చువల్ కార్డ్ అప్లికేషన్ అండ్ యూసేజ్. ఇక్కడ కింద ఒకవేళ కార్డు కనుక యాక్టివ్ లేకపోతే యాక్టివేట్ కార్డ్ని కూడా ప్రెస్ చేస్తే మనకు కార్డు యాక్టివేట్ అవుతుంది. షో సివివి అయితే ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే మన ఫిజికల్ డెబిట్ కార్డ్ని మర్చిపోతే ఫోన్లో ఫోటో ఉంటుందని కొంతమందికి డౌట్ వస్తుంది. బట్ ఆ ఫోటో అందరికీ విజిబుల్ అవుతుంది, దానివల్ల మిస్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే మన ఫోన్లో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది, బట్ ఎవరికి కనబడదు. ఓన్లీ మనం మాత్రం చూడాలనుకుంటేనే చూడగలం, వేరే వాళ్ళకైతే విజిబుల్ కాదు, పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే పాస్వర్డ్స్ అండ్ ఓటీపీతో సెక్యూర్ అయి ఉంటుంది కాబట్టి ఇది వేరే వాళ్ళు యూజ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి ఎస్బీఐ వర్చువల్ కార్డ్ అనేది బాగుందని నా అభిప్రాయం. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ని అప్లికేషన్ చేసి యూజ్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. For more updates, please subscribe my channel. Thank you so much.